రెసిస్టర్ అంటే ఏంటి? రెసిస్టర్కి చాలామంది డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. రెసిస్టెన్స్ అంటే ఒక ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్కి ఉన్న లైక్ వుడ్ కావచ్చు, మెటల్ కావచ్చు, ఐరన్ కావచ్చు, నికిల్ కావచ్చు, నిక్రోమ్ వైర్ కావచ్చు, ఇలాంటి సమ్ మెటీరియల్స్కి ఉన్న ప్రాపర్టీ, దాని యొక్క లక్షణాన్ని మనము రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టర్ అంటే ఏంటంటే ఆ రెసిస్టర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ యూజ్డ్ టు ప్రొవైడ్ రెసిస్టెన్స్ ఇన్ ఏ సర్క్యూట్. రెసిస్టర్ అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ వస్తువు. కాంపోనెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ ఒక వస్తువు అనమాట. సో ఈ యొక్క ఎలక్ట్రికల్ వస్తువుని మనం, ఈ యొక్క ఎలక్ట్రికల్ కాంపోనెంట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో రెసిస్టర్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రికల్ కాంపోనెంట్, ఒక ఎలక్ట్రికల్ వస్తువు. అది ఏం చేస్తుంది? బేసిక్గా రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు? ఒక సర్క్యూట్లో రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే రెసిస్టెన్స్ వల్ల స్లో డౌన్ అవుతుందన్నమాట. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఏ రెసిస్టర్ యాక్ట్స్ లైక్ ఏ స్పీడ్ బ్రేకర్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇట్ కంట్రోల్స్ హౌ మచ్ కరెంట్ కెన్ ఫ్లో ఇన్ ఎ సర్క్యూట్. సో ఇది ఏం చేస్తుందంట? కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేసే ఒక డివైస్ అనమాట. దీన్ని మనం రెసిస్టర్ అంటాం. రెసిస్టెన్స్ అంటే ఏంటి? మెటీరియల్ యొక్క ప్రాపర్టీని మనం రెసిస్టెన్స్ అంటాం. యూజెస్: కంట్రోల్ ఎలక్ట్రిక్ కరెంట్, ప్రొటెక్ట్స్ బల్బ్స్, ఎల్ఈడీస్ అండ్ అదర్ ఎలక్ట్రికల్ డివైసెస్ ఫ్రమ్ ఎక్సెస్ కరెంట్. ఎక్సెస్ కరెంట్ నుంచి కాపాడడానికి ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎక్సెస్ కరెంట్ అంటే ఒక సడన్గా ఎప్పుడైనా సరే సడన్గా ఎక్కువ కరెంట్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ఎక్కువ కరెంట్ రాకోకుండా వాటిని కంట్రోల్ చేయడానికి, ఆ కరెంట్ని కంట్రోల్ చేయడానికి, ఆ కరెంట్ని స్టాప్ చేయడానికి రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసే ఒక ఎలక్ట్రికల్ డివైస్ని మనం రెసిస్టెన్స్ అంటాం. దాని సింబల్ అనేది, ఎలక్ట్రికల్ డివైస్ని మనం రెసిస్టర్ అంటాం. దాని సింబల్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు థర్డ్ వన్, యామ్మీటర్. యామ్మీటర్ అంటే ఏంటి? An ammeter is an instrument used to measure electrical current. Simple explanation: an ammeter tells how much current is flowing in a circuit. Units of ammeter is ampere. Connection always connected in series with the circuit. Symbol A, capital A symbol. Important point. యామ్మీటర్ అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది ఎందుకు మనం యూజ్ చేస్తామంటే ఒక వైర్లో, ఒక సర్క్యూట్లో ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఇది తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేది యామ్మీటర్ అనమాట. యామ్మీటర్లో ఉన్న ఆ యొక్క డివైస్లో కరెంట్ని ఎలా మెజర్ చేస్తారు, ఎలాంటి యూనిట్స్ యూజ్ చేసి మెజర్ చేస్తారంటే యాంపియర్ అనే యూనిట్స్ యూజ్ చేసి మెజర్ చేస్తారనమాట. ఇది కనెక్షన్, దీని యొక్క కనెక్షన్ అనేది సిరీస్ కనెక్షన్లో ఇది కనెక్ట్ అయి ఉంటుంది. సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ గురించి మనకు ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటాం మనం. అప్పుడు దాని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్: అండ్ యామ్మీటర్ హ్యాస్ వెరీ లో రెసిస్టెన్స్ సో కరెంట్ కెన్ పాస్ త్రూ ఇట్ ఈజీలీ. ఇక్కడ యామ్మీటర్లో చాలా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ తక్కువ రెసిస్టెన్స్ ఉంటే ఏమవుతుంది? ఈజీగా ఫ్లో అవుతుంది అనమాట. నెక్స్ట్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ అంటే ఏంటి? నేను మీకు ఇంతకుముందు చెప్పాను, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ అని. అంటే ఈ యామ్మీటర్ ఎలాగైతే కరెంట్ని మెజర్ చేస్తుందో ఈ వోల్ట్ మీటర్ అనేది ఏం చేస్తుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్. యూజ్డ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ బిట్వీన్ 2 పాయింట్స్. సింపుల్ ఎక్స్ప్లెనేషన్: ఏ వోల్ట్మీటర్ tells us how much electrical pressure, voltage is present in a circuit. Units of. సో ఈ వోల్ట్మీటర్ అనేది ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ని లేదా దాన్నే మనం వోల్టేజ్ కూడా అంటాం, దాన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, ఎక్కడ కనెక్ట్ చేస్తారు? ఒక సర్క్యూట్లో ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పాయింట్ వరకు కనెక్ట్ చేస్తారు దీన్ని. ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఎలా మెజర్ చేస్తాం, ఎలాంటి యూనిట్స్ యూజ్ చేస్తాం అంటే వోల్ట్స్ యూజ్ చేస్తాం. దీన్ని ఎలా మనం కనెక్షన్ చేయొచ్చు? ఇక్కడ చూస్తే మనము యామ్మీటర్ని సిరీస్ కనెక్షన్ అని చెప్పినాం. ఇక్కడ మనం దీని యొక్క కనెక్షన్ని ఎలా చెప్పాలి? ప్యారలల్ కనెక్షన్ అనమాట ఇది. ఓకేనా? ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. దీని యొక్క సింబల్ ఎలా ఉంటుంది అంటే ఒక కనెక్షన్లో సర్క్యూట్ డయాగ్రామ్స్లో ఈ విధంగా ఉంటుంది. వి అని రాసి ఒక సర్కిల్ వేస్తాం అనమాట సర్క్యూట్లో. ఇంపార్టెంట్ పాయింట్: ఏ వోల్ట్మీటర్ హ్యాస్ వెరీ హై రెసిస్టెన్స్ సో ఇట్ డస్ నాట్ అలౌ మచ్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? వోల్ట్మీటర్ అనే ఒక డివైస్లో
వెరీ హై రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది, చాలా ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సో దీనికోసం ఎక్కువ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఈ వోల్ట్మీటర్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది నాట్ అలౌ మచ్ కరెంట్, అంటే ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అవ్వలేదు, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది వెరీ హై రెసిస్టెన్స్ ఉంది. సో అందుకని ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అవ్వదు, తక్కువగా ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 4. సో టుడేస్ టాపిక్ ఈస్ దీస్ 4 ఎలక్ట్రికల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ యొక్క 4 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకోవడం అనమాట. సో యామ్మీటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం, వోల్ట్మీటర్ అంటే కూడా ఏంటో తెలుసుకున్నాం, రెసిస్టెన్స్ అంటే తెలుసుకున్నాం, రెసిస్టర్ అంటే కూడా మనం ఏంటో తెలుసుకున్నాం. సో విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. సో బిఫోర్ గోయింగ్ టు మూవ్, సో క్విక్ మనకు ఇక్కడ ఒక రివిజన్ చేసుకుందాం మనం. ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి మనం ఇందాక డిస్కస్ చేసుకుందాంలో యామ్మీటర్ ఉంది, వోల్ట్మీటర్ ఉంది. యామ్మీటర్ అనేది దేన్ని మెజర్ చేస్తుంది? ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేస్తుంది. వోల్ట్మీటర్ అనేది దేన్ని మెజర్ చేస్తుంది? వోల్టేజ్ని లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేస్తుంది. రెండు ఒకటే అండి. ఓకే, యామ్మీటర్ యొక్క యూనిట్స్ ఏంటివి? యాంపియర్స్, అంటే కరెంటుని మనం యాంపియర్స్లో మెజర్ చేస్తాం. వోల్ట్మీటర్ అంటే వోల్టేజ్ని మనం ఎలా మెజర్ చేస్తాము? లైక్ యూనిట్స్ ఏం తీసుకుంటాం? వోల్ట్మీటర్ని మెజర్ చేసేటప్పుడు వోల్ట్ తీసుకుంటాం. యామ్మీటర్ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది? సిరీస్ కనెక్షన్. వోల్ట్మీటర్ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది? ప్యారలల్ కనెక్షన్. యామ్మీటర్కి రెసిస్టెన్స్ హై ఉంటుందా, లో ఉంటుందా? వెరీ లో. వోల్ట్మీటర్కి రెసిస్టెన్స్ వెరీ హై ఉంటుంది. ఓకే, క్విక్ రివిజన్ చేసుకుందాం. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్, అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని స్టాప్ చేయడానికి యూస్ చేసే ఒక ప్రాపర్టీ అనేది రెసిస్టెన్స్ అన్నమాట. రెసిస్టర్ అంటే ఏంటి? ఒక డివైస్ which can control the electrical current. A device that provides resistance and controls electric current. ఎలక్ట్రిక్ కరెంట్ని కంట్రోల్ చేసే ఒక డివైస్. స్లోగా వెళ్ళాలా అంటే రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఈ యొక్క రెసిస్టర్ అనేది. అంటే ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఎలా వెళ్ళాలి, ఎంత వెళ్ళాలి, ఎంత పర్సెంటేజ్లో వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలా లేదంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలా, దాన్ని కంట్రోల్ చేస్తే రెసిస్టర్ అనమాట. దాన్ని కంట్రోల్ చేసే డివైజే రెసిస్టర్ అనమాట. యామ్మీటర్ అంటే మెజర్స్ కరెంట్ అండ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. యామ్మీటర్ అంటే ఏంటి? ఒక డివైస్ అనమాట. ఇది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? సిరీస్ కనెక్షన్లో ఉంటుంది. వోల్ట్మీటర్ అంటే ఏంటి? మెజర్డ్ వోల్టేజ్. ఇది అనేది వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. ఇది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? ప్యారలల్ కనెక్షన్లో ఉంటుంది అనమాట. సో యామ్మీటర్ అంటే ఏంటి? మెజర్స్ కరెంట్. ఇది కరెంట్ని మెజర్ చేస్తుంది. ఇది ఎలా కనెక్షన్ అవుతుంది? సర్క్యూట్ డయాగ్రామ్స్లో సిరీస్ కనెక్షన్లో ఉంటుంది అనమాట. సో ఇదేనన్నా ఈరోజు యొక్క క్లాస్. సో విల్ మీట్ టుమారో. ఐ హోప్ యు ఆల్ getting my points and you are all understanding these concepts.